గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు 6 టీవీ. భాగ్యనగరంలో బోనాలు రెండవ రోజు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇవాళ రంగం భవిష్యవాణి పోతురాజుల ఆటపాటలతో ఘటాల ఊరేగింపు ఉంటుంది. 500కు పైగా పోలీసుల బందోబస్తు, ఆలయం చుట్టూ సీసీ కెమెరా నిఘా ఉంది. బోనాల సందర్భంగా ఆలయం వద్ద 5 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాలు తెచ్చే మహిళా భక్తులకు 2 ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో శ్రీ మహంకాళి లాల్ దర్వాజా బోనాల వేడుకల సందర్భంగా అంబారిపై అమ్మవారి ఊరేగింపు వేడుకలు జరగనున్నాయి. ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల మీదుగా ఈ యాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో జూలై 28, 29 తేదీలో హైదరాబాద్ నగరంలో వైన్ షాపులు పూర్తిగా మూసివేయనున్నారు. బోనాల పండుగ జరగనున్న పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక రెండో రోజు శ్రీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆ జాతర సందడి ఏ విధంగా ఉందో మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బోనాల వేడుక ఘనంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. అయితే పాతబస్తులోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల మహోత్సవం అయితే నిన్న ప్రారంభమైందని చెప్పాలి. అయితే ఇవాళ ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీతో కిటకిటలాడుతున్నాయని చెప్పాలి. అదేవిధంగా బోనాల కార్యక్రమం అంటే సజావుగా సాగేందుకు కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఈ రోజు రెండో రోజు ఈ రోజు రంగం భవిష్యవాణితో పాటు పోతురాజుల ఆటపాటలతో కూడా ఈ ఘటాల ఊరేగింపు ఉంటుంది. మొత్తం ఆలయం పరిసర ప్రాంతాల్లో 500 మంది పైగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రత్యేకంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మహిళా భక్తులు అంటే బోనాలు తీసుకొచ్చే మహిళా భక్తులకు ప్రత్యేకంగా 2 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆలయం చుట్టూ కూడా సీసీ కెమెరాలు నిఘాలు కూడా బోనాలు జరుగుతుందని చెప్పాలి. అంటే ఎలాంటి అంటే ఘర్షణలు చోటు చేసుకోకుండా కూడా పటిష్ట బందోబస్తు అయితే పోలీసులు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈరోజు దీని సందర్భంగా మద్యం షాపులు కూడా అన్ని బంద్ చేశారు చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా మొత్తం ఈ బోనాలకు సంబంధించి కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి మాత్రం చెప్పిన పరిస్థితి. మొత్తం ఇటు పలక్నామా కావచ్చు, అది సౌత్ జోన్ లో చార్మినార్, కమాటిపుర, హుసేన్ ఆలం, పలక్నామా, మొగల్పుర, చత్రినాక, శాల్గొండ, న్యూచౌక్ ప్రాంతాల్లో కూడా ఈ బోనాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా పటిష్ట బందోబస్తు సెన్సిటివ్ ప్రాంతాలు కావడంతో కూడా బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పారు. మొత్తంగా ఈ రోజు అయితే బోనాలకు సంబంధించి మాత్రం హైదరాబాద్ ప్రాంతంలోని ఘనంగా నిర్వహిస్తారని చెప్పొచ్చు. సంతోషం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.